పంచాయతీలకు సంబంధించి మొదటి విడత రెండో విడతకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదైంది. మూడో విడత కూడా భారీగా ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్కి భారీ స్పందన అయితే వస్తుంది. దాదాపుగా అన్ని వార్డులకు సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాల వార్డుల పోలింగ్ కూడా పూర్తి స్థాయిలో అయ్యే విధంగా రష్ అయితే కనపడుతుంది. మహిళా ఓటర్లు కూడా అధిక మొత్తంలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఐడి కార్డులు తీసుకొని లైన్లో వెయిట్ చేస్తున్నారు. మొదటి విడత రెండో విడత తర్వాత మూడో విడతకు సంబంధించి ఎక్కువ మొత్తంలో కూడా పోలింగ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి చాలా వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పోలింగ్ పెద్ద మొత్తంలో కనపడుతుంది. ఉదయం నుంచి కూడా రష్ అయితే కంటిన్యూ అవుతుంది. మహిళా ఓటర్లందరూ కూడా బారులు తీరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రెస్టేజ్గా తీసుకొని ఇటు పార్టీ గుర్తుల మీద అభ్యర్థులు నిలబడ్డారు. వాళ్ళకి కొన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీల ప్రభావం అలాగే అభ్యర్థుల ప్రభావంతో పెద్ద ఎత్తున పోలింగ్ శాతం అయితే పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ఉండనుంది. దాని తర్వాత 1 గంట తర్వాత లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కొంత విరామం తర్వాత 2 గంటలకు లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 14 మండలాల్లో పోలింగ్ ఉండే అవకాశం ఉంది. పోలింగ్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 616 వరకు కూడా సెన్సిటివ్ ప్లేసులను కనుగొన్నారు. ఆ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రక్షణ కూడా కల్పిస్తున్నారు. ఓటర్లు ఎవరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా చెప్తున్నారు. 14 మండలాల పరిధిలోని 313 గ్రామ పంచాయతీలకు పోలింగ్ అయితే నడుస్తుంది. దాదాపు 641 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీళ్ళ భవితవ్యం కూడా సాయంత్రం వరకు కూడా తేల్చే అవకాశం అయితే కనపడుతుంది. 2402 వార్డులకు గాను 6000 మంది వరకు కూడా వార్డు సభ్యులు కూడా పోటీలో ఉన్నారు. వీరందరి భవితవ్యం కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి కొన్ని ఏకగ్రీవం కాల 168 పంచాయతీలకు ప్రస్తుతం పోలింగ్ నడుస్తుంది. ఖమ్మం అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద ఎత్తున పోలింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఖమ్మం జిల్లాలో 485 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 145 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరితో పాటుగా ప్రధానంగా పోలింగ్కి సంబంధించి ఖమ్మం జిల్లాలో 2091 బ్యాలెట్ బాక్సులు అయితే